రైట్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇంటి వద్ద హై టెన్షన్ నెలకొంది. బుగ్గమఠం భూములను ఆక్రమించారని ఆరోపణలు వస్తున్నాయి. ఆక్రమిత స్థలంలో పార్టీ ఆఫీసు, ఇల్లు, గోశాల ఏర్పాటు చేసుకున్నారని విమర్శలు కూడా వచ్చాయి. మరి ఈ నేపథ్యంలో సర్వే కోసం వచ్చిన రెవెన్యూ అధికారులను పెద్దిరెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. ఏప్రిల్ 11న నోటీసులు ఇచ్చామని పెద్దిరెడ్డితో పాటు మరో నలుగురికి నోటీసులు అందించినట్లు అధికారులు తెలిపారు. 261/1, 261/2 సర్వే నంబర్లలో 3.8 ఎకరాలు ఆక్రమించినట్లు అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఇక సర్వేకు వచ్చిన ఆఫీసర్లను అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు భారీగా మోహరించారు. అడ్డగించిన పెద్దిరెడ్డి అనుచరులను చెదరగొట్టినట్లుగా తెలుస్తోంది. వైసీపీ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇంటి వద్ద హైటెన్షన్ నెలకొంది. బుగ్గమఠం భూములను ఆక్రమించారని ఆరోపణలు వస్తున్నాయి. ఆక్రమిత స్థలంలో పార్టీ ఆఫీస్, ఇల్లు, గోశాల ఏర్పాటు చేసుకున్నారని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సర్వే కోసం వచ్చిన రెవెన్యూ అధికారులను పెద్దిరెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. ఏప్రిల్ 11న నోటీసులు ఇచ్చామని పెద్దిరెడ్డితో పాటు మరో నలుగురికి నోటీసులు అందించినట్లు అధికారులు తెలిపారు. 261/1, 261/2 సర్వే నంబర్లలో 3.8 ఎకరాలు ఆక్రమించినట్లు అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఇదే సర్వేకు వచ్చిన ఆఫీసర్లను కూడా అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు భారీగా మోహరించారు. అడ్డగించిన పెద్దిరెడ్డి అనుచరులను చెదరగొట్టినట్లుగా తెలుస్తోంది. పార్టీ వాళ్ళు కొంతమంది వస్తున్నారు. మేము ఇంటి పైన ఆ వైసీపీలో మేము బుగ్గమఠంకు సంబంధించి ల్యాండ్స్ ఉన్నాయి తిరుపతి అర్బన్ మండలంలో. వాటిని కొలిసి సర్వే చేసి మాకు హద్దులు చూపించండి అని కమిషనర్ బుగ్గమఠం వాళ్ళు అర్జీ పెట్టారు ఆర్డీఓ గారికి, తహసీల్దార్కి. దాని మీద ఈరోజు మేము ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే, డిప్యూటీ ఇన్స్పెక్టర్, మండల సర్వేయరు, అదేవిధంగా బుగ్గమఠం సంబంధించిన కమిషనర్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చాము. వాళ్ళ భూములు చూపించేదానికి వచ్చాము. వాళ్ళకు మొత్తము 14 ఎకరాల 49 సెంట్లు ఉంది బుగ్గమఠంలో. ఆ భూములంతా హద్దులు చూపించమని కోరారు వాళ్ళు అర్జీలో. బుగ్గమఠం సంబంధించిన కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ మొత్తం వచ్చి 14 ఎకరాల 49 సెంట్లు ఉంది. మా భూమి బుగ్గమఠంకి సంబంధించింది. అది దానికి సంబంధించిన భూమి అనేది మొత్తం సర్వే చేసి మాకు చూపించండి అని వాళ్ళు అర్జీలో కోరారు. సర్వే నెంబర్ వచ్చి 314/1, 315/1, 261/2, 314/3A, 261/1, 314/2 ఇవన్నీ కలిసి 14 ఎకరాల 49 సెంట్లు బుగ్గమఠంకి సంబంధించిన ఆస్తి ఇది. దాన్ని మాకు హద్దులు చూపించండి అని చెప్పి ఆర్డీఓ గారికి, తహసీల్దార్ అర్బన్ వారికి ఇస్తే అర్బన్ తహసీల్దార్ ఆఫీస్ సర్వేయరు, తర్వాత ఆర్డీఓ ఆఫీస్ ఇన్స్పెక్టర్, డిప్యూటీ ఇన్స్పెక్టర్, మేము, తర్వాత ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ వచ్చాము. సర్వే స్టార్ట్ చేస్తున్నాం. మేము పట్టం వెంకటరాయలు ఫ్యామిలీ మెంబర్స్. మాకు యాక్చువల్గా నిన్న సాయంత్రము బుగ్గమఠం వాళ్ళు వచ్చి మాకు ఈ నోటీస్ అనేది సర్వ్ చేయడం జరిగింది. ఈ నోటీస్లో మీరు చూస్తే 3rd ఏప్రిల్ యాక్చువల్గా 24న నోటీస్ అనేది ప్రిపేర్ చేశారు. కానీ నిన్న సాయంత్రం 7 గంటలకి పైన వచ్చి, మా ఇంట్లో కెమెరాస్ కూడా ఉన్నాయి, సర్వ్ చేశారు. మేము అడిగాం, ఎందుకు మీరు ఈ టైంలో సర్వ్ చేస్తున్నారు? 24న నోటీస్ ఇస్తే అట్లీస్ట్ ఒక టెలికమ్యూనికేషన్ కానీ, ఫోన్ కాల్ కానీ ఇవ్వాలని మీకు అట్లీస్ట్ తెలియదేం కాదు ఆఫీసర్స్కి. బట్ అయినా కానీ వాళ్ళు ఇల్లీగల్గానో ఇల్లాజికల్గానో సాయంత్రం వచ్చి ఇచ్చారు. మేము క్వశ్చన్ చేయడం జరిగింది వాళ్ళని, ఎందుకు మాకు ఈ టైంలో నోటీసులు ప్రొవైడ్ చేస్తున్నారు? 24న మీరు నోటీస్ జనరేట్ చేస్తే అట్లీస్ట్ మీరు ఆన్లైన్లో పంపించడము, లేకపోతే మాకు చేతులారా ఇవ్వడము, లేదు కాల్ చేసి చెప్పడము. అది కాకుండా మాకు ఏం చెప్పారు, మేము ఇంట్లో లేని టైం చూసుకొని మిగతా వాళ్ళకి ఇవ్వకుండా మా బాబాయ్ వాళ్ళ వరకు ఇచ్చేసి మేము సాయంత్రం చూసుకోవడం జరిగింది. మేము వర్క్లో ఉండి 3rd ఏప్రిల్ మీరు చూస్తే మీరు చూడొచ్చు, 3rd ఏప్రిల్న డేట్ వేసి మాకు నిన్న నోటీస్ అనేది సర్వ్ చేశారు. 3rd ఏప్రిల్ అంటే లాస్ట్ మంత్ అయిపోయింది. మీరు నిన్న నోటీసులు సర్వ్ చేసి లాస్ట్ మంత్ సర్వే చేస్తున్నామని చెప్పిస్తే అది ఎట్లాగా, ఏ విధంగా దాన్ని యాక్సెప్ట్ చేయమంటారు? అట్లీస్ట్ ఒక ఆఫీసర్లు ఎలా సైన్ చేస్తారు దాంట్లో? ఇది ఫేక్ నోటీస్ అంటారా లేదా ఇంకేదంటారో నేను మీడియా మిత్రుల్ని రిక్వెస్ట్. బుగ్గమఠం భూముల ఇష్యూపై పెద్దిరెడ్డి నివాసం నుంచి మరింత సమాచారం తిరుపతి ప్రతినిధి కిరణ్ అందిస్తారు.
ఉద్రిక్త వాతావరణం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి దగ్గర ఉన్న 14 ఎకరాల భూమిని అన్యాకృతమైందంటూ కూడా కొంతమంది అధికారులు వచ్చి సర్వే చేయడానికి వచ్చారు. అయితే అది తమ భూమి అంటూ కూడా కొంతమంది ఇక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణానికి దారితీసే పరిస్థితి కనిపిస్తుంది. అయితే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాలు కూడా చూడదు. ఇక్కడ మొత్తం కూడా 14 ఎకరాలకు సంబంధించి పలు సర్వే నెంబర్లో కూడా భూమి అన్యాకృతమైందని చెప్పేసి ఇప్పటికే కమిషనర్ పూర్తి స్థాయిలో అక్కడికి భూమిని అన్యాకృతమని చెప్పేసి ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆ సర్వే నెంబర్లన్నింటి కూడా సర్వే చేసేందుకు సర్వే అధికారులందరూ వచ్చారు. ఎంఆర్ఓలు కావచ్చు, తహసీల్దార్లు కావచ్చు, సర్వేలు కూడా ఇక్కడికి వచ్చారు. అయితే వాళ్ళని గతంలో మాకు కోర్టు అనుమతులు ఇచ్చినాయి అంటూ కూడా ఆ భూమిని అడ్డుకునే ప్రయత్నం అయితే కొంతమంది చేస్తున్నారు. మనం చూసిన దృశ్యాలు కూడా వచ్చారు. ఇట బుగ్గమఠం భూములకు సంబంధించి ఏవైతే ఉన్నాయో దానికి ఎప్పుడున్నా 35 సంవత్సరాల క్రితం తనకు ఆధీనంలో ఉందని చెప్పేసి కోర్టు కూడా తమకు ఆదేశాలు ఇచ్చాయని చెప్పేసి మరికొందరు అభ్యంతరం అయితే చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇది 14 ఎకరాలు సర్వే చేయాలని చెప్పేసి అధికారులు కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో సర్వేని నిర్వహించేదానికి వచ్చారు. అయితే కొంతమంది ఇక్కడ ఉన్న బుగ్గమఠం 35 సంవత్సరాలుగా ఒక ఆధీనంలో ఉందని చెప్పేసి అంటున్నారు. ఏదన్నా మీ ప్రాబ్లం ఏమని చెప్పండి. ప్రాబ్లం ఏం లేదు సార్, మేమే ఓనర్స్ ఇక్కడ సర్వే చేయడానికి వచ్చారు. ప్రాపర్ ప్రేయర్ నోటీసులు ఇవ్వలేదు మాకు. ఓకేనా, ప్రాపర్ ప్రేయర్ నోటీసులు ఇస్తే మేము కోఆపరేట్ చేస్తామని చెప్పి. ఇది బుగ్గమఠానికి సంబంధించి కొన్ని మఠాల భూములు అనేసి కూడా ఇక్కడ తిరుపతి మొత్తం ఉన్నాయి. మీకు రిజిస్ట్రేషన్ చేయించారు. ఒక్క నిమిషం సార్, మీకు పేపర్స్ తోనే మాట్లాడదాము. మీరు ఎందుకంటే మీడియా మిత్రులకి ఏదున్నా అదిగోండి సార్, సర్టిఫికేట్ బుగ్గమఠం సీలేసి ఇచ్చిన సర్టిఫికేట్ ఇది ఒకటి. రెండోది మన గవర్నమెంట్ సీలేసి ఇచ్చిన సర్టిఫికేట్స్ ఇవి. జియో నెంబర్ 425 కింద సేల్ చేయమని చెప్పి ఇచ్చిన సర్టిఫికేట్స్ ఇవి. ఓకే, తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడాలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం మేము బుగ్గమఠం అకౌంట్లో 17,55,000 రూపాయలు బ్యాంక్ ఆఫ్ బరోడాలో డీడీ తీసుకొని మేము డిపాజిట్ చేయడం కూడా జరిగింది. మఠం భవనంలో రిజిస్ట్రేషన్ చేసే అధికారం ఉండదా? ఉంది సార్. 9 మందికి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేయమని కోర్టులో పిల్ వేసుకుంటే బుగ్గమఠం వాళ్ళే మా మీద కేసు వేస్తే కేసు మాకు ఫేవర్గా అయ్యింది. కనీసం సార్ కోర్టులో కేసు వేసుకుంటే బుగ్గమఠం వాళ్ళే కేసు వేసుకుంటే కోర్టులో సేల్ చేయమని 9 మందికి ఇవ్వడం జరిగింది జియో నెంబర్ 425 కింద. 5 మందికి పక్కాగా అసిస్టెంట్ కమిషనర్ బుగ్గమఠం వచ్చి రిజిస్ట్రేషన్ చేశారు. 4 పెండింగ్ పడింది. మేమైతే అమౌంట్ అయితే పే చేసేసాము. ఇదిగోండి బ్యాంకర్స్ చెక్ కూడా ఇందులో ఉంది. బ్యాంక్ ఆఫ్ బరోడా డేట్ వేసి చెక్ నెంబర్ కూడా మేము ఇన్నేళ్ళు ఖాళీగా ఉన్నారు, ఇప్పుడు ఎందుకు సర్వే చేస్తున్నారు అనేసి మీరు అనుకుంటున్నారు? మీరు అది బుగ్గమఠం వాళ్ళని అడగాలి సార్, ఎందుకు ఇప్పుడు వచ్చి చేస్తున్నారు అనేది అయితే మాకైతే తెలియదు. మేమైతే పోయి వాళ్ళకి మా రిక్వెస్ట్ ప్రకారం చెయ్యండి అని అయితే మేము చెప్పలేదు. కోర్టు ఉత్తర్వుల ప్రకారమే మేము పోతున్నాము. ట్యాక్సెస్ కడుతున్నాము, మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నాము, వాటర్ ట్యాక్స్ కడుతున్నాము. మీ గవర్నమెంట్ వాళ్ళే, మన గవర్నమెంట్ వాళ్ళే, ఏపీ గవర్నమెంటే వచ్చి మాకు రోడ్లు వేసింది, కాలువలు వేసింది, అటు సైడ్ రోడ్లు వేసింది, కరెంట్ ఇచ్చింది. కనీసం ఈ రోడ్డు మీరు నిలబడుకొని ఏదైతే మాట్లాడుతున్నారో ప్రజలకు ఇబ్బంది అయితే మమ్మల్ని కమిషనర్ గారు వచ్చి రిక్వెస్ట్ చేస్తే మేము సార్ ప్రజలకు ఇవ్వండి, మా రోడ్లోనే మా జాగాలోనే ఇవ్వండి, మీరు నిలబడుకున్న రోడ్డు కూడా ప్రజాహితం, మేము దయవలసి ఇచ్చాం. రోడ్డు అందరూ ఖాళీగా పెట్టుకుంటారా? దాని జగాన్ని ఏ విధంగా ఉంది సార్? ఖాళీగా మాది మొత్తం ఎక్స్టెంట్ ఉంది సార్. చాలా వరకు మేము అప్పట్లోనే కట్టుకోవడం జరిగింది. మిగతాది మేము గవర్నమెంట్ అయిన తర్వాత చేసుకుంటామని వెయిట్ చేస్తున్నాము. మీరు కోర్టు ప్రకారం ఏదైతే వెళ్తుందో మేము ఆ రోజు కూడా విల్లింగ్నెస్ అయితే ప్రొవైడ్ చేశాము. ఇప్పుడు కోర్టుకు వెళ్ళి ఏదైతే చెప్తుందో దాని ప్రకారం పోవడానికి మేము రెడీగా ఉన్నాం. 14 ఎకరాలకు సంబంధించి భూమి ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా అన్యాకృతం అయిందని చెప్పేసి కూడా మఠం భూములకు సంబంధించి బుగ్గమఠంకి సంబంధించిన అధికారులు అయితే సర్వే చేయాలని చెప్పేశారు. అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ కోర్టు ఆధారాలతో పాటు పూర్తి స్థాయిలో మాకు ఆధీనంలో గత 35 సంవత్సరాలుగా మాకు ఆధీనంలోనే ఉంది అంటూ కూడా కొంతమంది ఇక్కడ కోర్టుకు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే అది పక్కా మాకు సంబంధించిన భూమి అని చెప్పేసి కూడా అంటున్నారు. అందులో భాగంగానే ఇక్కడ వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం మేము చేస్తా ఉన్నామని కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ తిరుపతిలో ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే భారీ ఎత్తున ఇట ప్రభుత్వ అధికారులు కావచ్చు, పోలీసు అధికారులు కావచ్చు పూర్తి స్థాయిలో అక్కడికి చేరుకున్నారు. ఎందుకంటే ఎటువంటి అంటే ఎప్పుడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే పోలీసులు కూడా ఇద్దరిని నివారించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో మరి వేచి చూడాలి అది ఎంతవరకు జరుగుతుంది ఏమనేది కూడా. విధంగా వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయొచ్చా చేయకూడదా అనేది మనము అది చేయకూడదు అనేసి ఇప్పటికే చాలా ఆధారాలు అదేవిధంగా కోర్టు నోటీసులు కూడా. మరి వీళ్ళకి ఏ విధంగా 35 సంవత్సరాలకు ముందు వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయించినారు అనేది మాత్రము ఇంకా విచారణ తేయాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ రమణతో కిరణ్, రాజ్ న్యూస్, తిరుపతి నుంచి.